సహృదయం సాకారం తెలుగు ప్రజల వంతు సంక్షేమం అభివృద్ధి మరియు దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక, తెలుగువారు ప్రపంచ వేదికతో పోటీ అంటూ ఎల్లప్పుడూ ఇండియన్స్ విజన్ 2047లో కూడా తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఆయన విజన్ని అందించారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ స్వాగతం పలుకుతోంది వేదిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 రోజుల వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ సమ్మేళనానికి విచ్చేశారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులని జ్యోతిని వెలిగించి ఈనాటి ఇనాగరల్ సెక్షన్ని ప్రారంభించవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం. సమ్మేళనానికి విచ్చేశారు. బిజినెస్ లీడర్స్, మిత్రులు, తెలుగు వారందరికీ సవినంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారిని ముఖ్యమంత్రి గారికి శాలువని అందించి సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్, వారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు. మరి నారీ శక్తికి ప్రతిరూపం ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ ఒంటి చేత్తో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ని నడిపిస్తూ ఉన్నటువంటి శక్తి ఎవరు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం. దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి విఎల్ ఇందిరా దత్ గారు, ప్రెసిడెంట్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్. వారిని
స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ప్రారంభించుటకు మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, శుభస్వాగతం. ఆంధ్రదేశ అభివృద్ధికి చేస్తున్న కృషి అమెరికా ఇలినాయిస్ రాష్ట్రంలో షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా దేశాల్లో తెలుగు వారి తరఫున ఆయనకు ప్రపంచ సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో మొదటి రోజు వాణిజ్య సదస్సులో పాల్గొనుటకు సమాఖ్య ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ల్యాబొరేటరీ కో-చైర్మన్ అండ్ ఎండి జీవి ప్రసాద్ గారికి, ప్రముఖ నేత్ర వైద్య ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ జి నాగేశ్వరరావు గారికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా గారికి, థ్యాంక్ యూ, ప్రముఖ వాణిజ్యవేత్తలు ర్యాపిడో వ్యవస్థాపకులు శ్రీ ఎస్ఆర్ రిషికేశ్ గారికి, సిఈఐ స్క్వేర్ రూట్ ఏరోస్పేస్ శ్రీ పవన్ కుమార్ చందన్ గారికి, వాణిజ్య సమస్యకర్త మా లక్ష్మీ గ్రూప్ చైర్మన్ వై హరిచంద్ర ప్రసాద్ గారికి ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫున సుస్వాగతం పలుకుతున్నాను. ఈ మహాసభల్లో పాల్గొంటున్న ప్రపంచ సమాఖ్య ఉపాధ్యక్షులు, సెక్రటరీ జనరల్, కోశాధికారి, కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు, 12వ ద్వైవార్షిక మహాసభల నిర్వాహక కమిటీ సభ్యులకు, సమాఖ్య ప్రాంతీయ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచ తెలుగు సమాఖ్య హైదరాబాద్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో పాల్గొనటకు ఎంతో ఉత్సాహంతో, తెలుగు భాష మీద, సంస్కృతి మీద ఉన్న ప్రేమతో విదేశాల నుండి విచ్చేసిన సమాఖ్య అనుబంధ సంస్థలు మలేషియా తెలుగు సంఘం, సింగపూరు తెలుగు సమాజం, తానా ఆటా నాటా, మనబడి సిలికాన్ ఆంధ్ర, మొరీషియస్ తెలుగు మహాసభ సౌత్ ఆఫ్రికా, ఆంధ్ర మహాసభ మా గల్ఫ్, ఖతార్ ఆంధ్ర కళా వేదిక, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్, గవర్నమెంట్ ఆఫ్ మొరీషియస్ నుండి వచ్చిన శ్రీ రామస్వామి అప్పటి గారికి, స్వరలయ తెనాలి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ బళ్ళారి, ఆంధ్ర కళా స్రవంతి చెన్నై ప్రతినిధులందరికీ హృదయపూర్వక సుస్వాగతం. దేశవ్యాప్తంగా అనేక నగరాల నుండి తెలుగు భాషాభిమానులు, కళాభిమానులు, కవులు, కళాకారులు ప్రతినిధులుగా ఈ మహాసభలకు ఇచ్చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అందరికీ ప్రపంచ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం చెప్తున్నాను. ఈరోజు వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న యువ పారిశ్రామికులు మరియు వ్యాపారవేత్తలకు, స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలన్న అభిలాష ఉన్న ఉత్సాహవంతులకు ఈ వేదిక స్వాగతం పలుకుతుంది. ఈనాటి ప్రారంభ సభకు, వాణిజ్య సభకు ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మరియు మహాసభల నిర్వహణలో తమ బాధ్యతలను నిర్వహిస్తున్న సాంకేతిక నిపుణులకు, ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యాలయ సిబ్బందికి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా అందరికీ నూతన ఆంగ్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1993 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ప్రపంచ తెలుగు సమాఖ్య సాంఘీభావమే బలం అన్న సూక్తిని ఆదర్శంగా చేసుకొని గత 37 సంవత్సరాలుగా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను పరిరక్షిస్తున్న, కళాకారులను పరిపోషిస్తున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి అభ్యున్నతకు తన వంతు కృషి చేస్తుంది.
ఇప్పటి వరకు ప్రపంచ తెలుగు సమాఖ్య దేశ విదేశాల్లో 11 ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు ఘనంగా జరుపుకుంది. వీటిల్లో చాలా వాటికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు విచ్చేసి ఆశీర్వదించడానికి విశేషంగా చెప్పుకోవాలి. గత 11 మహాసభల్లో రెండవ మహాసభకు 1996లో డాక్టర్ విఎల్ దత్ గారి అధ్యక్షతన హైదరాబాదులో జరుపుకున్నాం. అప్పుడు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి హోదాలో ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత తిరిగి హైదరాబాదులో నా అధ్యక్షత జరుగుతున్న 12వ వార్షికోత్సవ అంతర్జాతీయ మహాసభలకు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రారంభ సమావేశాలు రావటం ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. వేల సంవత్సరాల నాటి తెలుగు జాతి చరిత్రను, కీర్తిని నేటి తరానికి, భావి భారతాలకు అందించాలన్న ప్రయత్నంతో దృశ్య శ్రవణ మాధ్యమంలో ప్రదర్శన జరిగే విధంగా ఒక శాశ్వత నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో విశాఖపట్నం కైలాసగిరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తెలుగు సాంస్కృతిక నికేతన్ను ఒక అద్భుత ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మ్యూజియం నుండి 2015 సంవత్సరంలో విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించడం మరో విశేషం. ఈరోజు దేశాల నుండి విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు తెలుగు సాంస్కృతిక నికేతనం ఒక దర్శనీయ ప్రదేశంగా మారింది. విశాఖపట్నంలోని ఈ తెలుగు మ్యూజియంను ముఖ్యమంత్రి గారు సహకారంతో మరింత అభివృద్ధి పరిచి ఇందులో జానపద కళల శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ఈ మ్యూజియం తప్పక దర్శించే విధంగా తీర్చిదిద్ది పర్యాటక శాఖ ద్వారా అందుకు తగిన ఏర్పాటు చేయాలని మా కోరిక. తెలుగువారిలో సృజనాత్మక పరస్పర సహకార భావం పొందేలా ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వైవార్షిక మహాసభల్లో ప్రముఖ పారిశ్రామిక వాణిజ్యవేత్తలను ఆహ్వానించి వాణిజ్య సదస్సును ఏర్పాటు చేస్తుంది. ఈ సదస్సుల ద్వారా అనుభవజ్ఞుల సూచనలు, సలహాలకు యువత స్ఫూర్తిని పొంది స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలన్నది మా ఉద్దేశం. ఈనాటి యువత కొత్త ఆలోచనతో, ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అలాంటి ఔత్సాహికులంతా పారిశ్రామికంగా ఎదిగి విశ్వవ్యాప్తంగా తెలుగు జాతి వ్యాపారాభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఉపాధికి, తద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడి తెలుగు రాష్ట్రాల ప్రగతిలో యువత భాగస్వాములు కావాలన్నదే ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న వాణిజ్య సదస్సు యొక్క ప్రధాన ధ్యేయం. ఇందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న వాణిజ్య సదస్సు జయప్రదం మరియు ఫలప్రదం కావాలని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న పారిశ్రామిక వాణిజ్య ప్రముఖులకు, మహాసభల ప్రతినిధులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు మరొక మారు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత తెలుగువారిదే అన్నారు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అమూల్యమైన వాక్కుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ సమ్మేళన సందర్భంగా ఒక ఆడియో విజువల్ని ఇప్పుడు చూద్దాం. ప్రపంచ తెలుగు సమాఖ్యను 1993లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది. వేదిక మీద అలంకరించిన పెద్దలు, విజ్ఞాన శ్రేష్ఠులు, తెలుగుదనానికి వారసులు అందరకు నా అభినందనం, శుభాభివందనం. ఎంతో ఉల్లాసంతో ఏదో మా వ్యాపారం మేము చేసుకుంటున్నామని కాకుండా తెలుగు వారిని అందరినీ ఒక తోట సంఘటితపరిచి మన వారెవరు ఎవరున్నారు ఒకరినొకరు ఆలోచనలతో పలకరించుకునే విధానంలో ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి ప్రాజ్ఞులందరికీ కూడా
నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సమాఖ్య ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను సంఘటితం చేసేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. సంఘీభావమే బలం అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాల అభివృద్ధికి, తెలుగు వారిలో సృజనాత్మకత మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించడం కోసం పాటుపడుతున్నది. ప్రపంచ తెలుగు సమాఖ్య విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో కైలాసగిరిపై తెలుగు సాంస్కృతిక నికేతనం మ్యూజియాన్ని ప్రారంభించింది. 2015లో నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మ్యూజియంను మహాసభకు అధ్యక్షులైనటువంటి ఇందిరావతి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా తెలుగు జాతి తరఫున, ప్రభుత్వం తరఫున వారిని అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. శాతవాహనుల కాలం నుండి నేటి దాకా 2000 సంవత్సరాల తెలుగు జాతి చరిత్రను ఈ తెలుగు సాంస్కృతిక నికేతనంలో ప్రదర్శించడం జరిగింది. తెలుగు భాష, సంస్కృతి, కళల పరిరక్షణకు, పరివ్యాప్తికి ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎన్నో దశాబ్దాల ఎక్స్పీరియన్స్తో ఎంతోమందిని ఎంటర్ప్రెన్యూర్గా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళని మెంటర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి వివిధ సెక్టర్స్లో వర్క్ చేసి ఫౌండర్ మరియు చీఫ్ మెంటర్ ఆఫ్ మహాలక్ష్మి గ్రూప్గా వ్యవహరిస్తున్నారు గౌరవనీయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు, అలాగే ఈ వేదికని అలంకరించిన చాలామంది దిగ్గజాలు, వేదిక కింద ఉన్న చాలామంది దిగ్గజాలకి అందరికీ నా నమస్కారాలు. సీఎం సార్, ఇఫ్ యూ రిమెంబర్, సింగపూర్లో WTF 2002లో అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు. అప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ మాకు బాగా గుర్తుంది. బిజినెస్ పీపుల్ని మీరు తెలుగు కల్చర్లోకి తీసుకురావాలి, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి, అంటే ఇఫ్ యూ డోంట్ ఎర్న్ ద మనీ యూ కాంట్ డూ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్ అండ్ యువర్ లాంగ్వేజ్ అని మీరు అప్పుడు అన్నందుకు మేము ఈ బిజినెస్ సెమినార్ అనేది ఇట్లాంటి దిగ్గజాలు మోహన్ రెడ్డి గారు, కృష్ణ ఎల్లా గారు, అలానే మన స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ వి స్టార్టెడ్ పార్టిసిపేటింగ్. ఒక ప్యానల్ డిస్కషన్ అయింది, రెండో ప్యానల్ డిస్కషన్ కూడా దీని తర్వాత ఉంటుంది. అలాగానే అదే స్ఫూర్తితో మేము వి స్టార్టెడ్ వన్ మోర్ యాక్టివిటీ, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ప్యూర్గా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. అది రేపు ఉందండి. మీరు ఎప్పుడు అంటుంటారు ఫ్యూచర్ ఈజ్ ఐఓటీస్ అని, అండ్ ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ అంటారు. అందుకని దిస్ ఇయర్ వి ఇంట్రడ్యూస్డ్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక సినిమా స్టార్ కన్నా ఎక్కువ ఉన్నారండి ఫాలోయింగ్. సో వాళ్ళతో కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఇన్ అడిషన్ టు ది కల్చరల్ అండ్ హిస్టారికల్ యాక్టివిటీస్ దట్ వీ హ్యావ్. అయితే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పటి నుంచి చూస్తే గనక ఒక కంప్లైంట్ ఉందండి మాకు. యూ స్టార్టెడ్ ది బ్రెయిన్ డ్రైన్. మీరు చేసిన యాక్టివిటీస్ మూలాన ఇండియా నుంచి చాలామంది వేరే దేశాలకు వెళ్ళిపోయారు, ఎస్పెషలీ యుఎస్కి. ఇవాళ కనుక మీరు చూస్తే ద టిప్పింగ్ పాయింట్ ఈజ్ ద తెలుగు ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ యుఎస్. ఆల్ ద క్రెడిట్ ఐ థింక్ గోస్ టు హిమ్, our honorable chief minister. He created the tipping point. Of course, parallel ga ikkada combined Andhra Pradesh kuda ayana develop chesaru. Aithe oka vichitram enti ayindante ikkadi nunchi evaraithe ellaro vallandaru malli gar vapasi reverse brain drain kuda jarigindi. Meeku gurtundo ledo sir, సింగపూర్లో ఒక బిజినెస్ మ్యాను
ఎన్ఆర్ఐ అంటే నాన్ రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. ఇవాళ నౌ రిటర్న్ టు ఇండియా అయింది సార్ మీ ప్రోత్బలం మూలాన. మన రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి 1 అక్టోబర్ 1953లో పొట్టి శ్రీరాములు గారి సాక్రిఫైస్ మూలాన ఫామ్ అయినప్పుడు మన చాలామంది హేళన చేశారు. ఆంధ్రులు అనగా తెలుగువారు ఆరంభ సూరులు అన్నారు. బట్ విత్ యువర్ సపోర్ట్ in one generation, sir, we have proved it all wrong. We have become the best entrepreneurs, especially infrastructure. I remember as a young man, when I was 35 years or less than 40 years, we started Landco with your support and with your encouragement, and we made it into billions and billions of dollars of companies all over, and you see all of them here. ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఐ థింక్ అట్లీస్ట్ ఒక $30-40 billion వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంతా ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. మీ ఆనిముత్యాలు చాలా ఉన్నాయి సార్. ఒకటి ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఇట్ ఈస్ నౌ టూరిజం అన్నారు మీరు. అదే విధంగా బేగంపేటలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పైన ఒక పెద్ద బ్యానర్ ఉండేది, చాలా కాలం ఉండేది. అది Dare to dream, care to achieve అన్నారు. That was an inspiration for people like me. Whenever we went from Begumpet airport back to our houses, we used to see this poster. So that has encouraged us to build whatever we have done, sir. Sir, now it is also your responsibility. There is lot of diaspora here, not only from US and Europe, but also there is a diaspora from Malaysia, from Fiji, from South Africa. Malaysians 110 people వచ్చారు. Can you all stand for a second, please? No, you have to stand. So all to see you, sir, and to participate in this. Thank you. We have from South Africa, we have from Burma, we have from Mauritius. అంటే ఫస్ట్ జనరేషన్ యుఎస్ యూరప్లో వెళ్తారండి. వీళ్ళంతా పాపం ఇండెంచర్డ్ లేబర్ కింద వెళ్ళి బ్రిటిష్ టైంలో 4th జనరేషన్. బట్ వాళ్ళ ప్రేమ మన లాంగ్వేజ్ అన్నా మన కల్చర్ అన్నా వాళ్ళు ఐ థింక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ దట్. అండ్ ఫ్రమ్ సో ఫార్ అవే దే హ్యావ్ కమ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ 3-day సెమినార్. అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫుల్లీ, sir, with your blessings. And I think last I want to tell you that we are very, very fortunate you are back in AP in action. I'm sure ippudu mee slogan is climate resilience. We all know that the growth also has created pollution, CO2 emissions and all that. So dani moolana mana priyatama Chief Minister garu ee madhya climate resilience meeda ekku importance istunaru, climate mitigation and climate adaptation meeda. And there are huge opportunities for young people and families to get into these businesses. Idi future. And Amaravati, sir, will develop into, we are very, very confident it will develop into a world-class people's city, the most greenest city. I remember you wanted to bring Formula 1 car race here, but Amaravati had a water body. You have to bring only Formula 1 అని చెప్పారు. So we brought the Formula 1. 1,00,000 మంది పైగా 3 రోజులు వాచ్ చేశారు. అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ Formula 1 boat racing in the world, sir, even today. So that type of inspiration, we keep getting, sir. Thank you very much for inaugurating this 12th biannual International Telugu Conference in Hyderabad, sir. Thank you very much. I think next time with your encouragement we will do it in Andhra Pradesh. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతృభాష కన్న తల్లి, తల్లి ప్రేమ తెలుగువారికి ఒకంత ఎక్కువనే చెప్పాలి. అందుకేనేమో ఇంతమంది బిజినెస్ లీడర్స్ ఈరోజు వేదికని అలంకరించారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ బిజినెస్ లీడర్స్కి ఇప్పుడు సత్కారం. సార్, మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫెలిసిటేట్ ఆర్ బిజినెస్ లీడర్స్. ముందుగా శ్రీ బిఆర్ నాయుడు గారు, చైర్మన్ టీటీడీ, వారిని సత్కరిస్తున్నాం. అలాగే డాక్టర్
బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సైంట్. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రపంచ తెలుగు సమాఖ్య పక్షాన సత్కారం అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఫౌండర్ అండ్ చీఫ్ మెంటర్ మహాలక్ష్మి గ్రూప్. శ్రీ సురేష్ రాయుడు చిట్టూరి గారు, చైర్మన్ శ్రీనివాస ఫార్మ్స్. శ్రీ సతీష్ ఆంధ్ర గారు, ఎండి ఇండియా పార్ట్నర్స్. డాక్టర్ కృష్ణ ఎల్లా గారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భారత్ బయోటెక్. శ్రీ సునీల్ రెడ్డి దొడ్ల గారు, మేనేజింగ్ డైరెక్టర్ దొడ్ల డైరీ. శ్రీ శ్రీధర్ గాది గారు, చైర్మన్ క్వాంటెలా. శ్రీమతి ఉమా చిగురుపాతి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాన్యూల్స్ ఇండియా. శ్రీమతి ఉమా చిగురుపాటి గారు. శ్రీ రోహిత్ చెన్నమనేని, కో-ఫౌండర్ డావిన్ బాక్స్. శ్రీ పవన్ కుమార్ చందన గారు, కో-ఫౌండర్ అండ్ సిఇఓ స్కై రూట్ ఏరోస్పేస్. శ్రీ అంజు వల్లభనేని గారు, ప్రెసిడెంట్ ఐటీ సర్వ్ యుఎస్ఏ. శ్రీ అంజు వల్లభనేని గారు, ప్రెసిడెంట్ ఐటీ సర్వ్ యుఎస్ఏ. అలాగే వెంకట్ ప్రతాప్ గారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా. మలేషియా వారు చాలామంది ఉన్నట్టున్నారు.
సుందరి. శ్రీమతి సుందరి పాతిబండ్ల, ఫౌండర్ అండ్ CEO iSprout. శ్రీ రిషికేష్ SR, ఫౌండర్ ర్యాపిడో. శ్రీ రిషికేష్, ర్యాపిడో ఫౌండర్. శ్రీ నిరంజన్ శృంగవరపు, ప్రెసిడెంట్ తానా. సావనియర్. థ్యాంక్ యూ సార్. మరి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావరినీర్ని లాంచ్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నాం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనియర్ లాంచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ తెలిసిన విధంగానే మన సీఎం గారు అంటే ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ అంటాం. అలాగే ఒక ఎకో సిస్టమ్ని ప్రారంభించింది కూడా ముఖ్యమంత్రి గారు. ఒక ప్రాసెస్ని, ఒక ఎకో సిస్టమ్ని ఫాలో అవ్వాలి అని ఎంతోమందిని ఇన్స్పైర్ కూడా చేశారు. ఇప్పుడు వీ హ్యావ్ మిస్టర్ సిద్ధార్థ్ మారుపెద్ది, ఫౌండర్ ఆఫ్ స్టార్ట్ ఏపీ. ఫస్ట్ ఎవర్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ముందు చూపుతోటి ఒక ఎకోసిస్టమ్తో పాటు స్టార్టప్లో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి సిద్ధార్థ్ మారుపెద్ది గారిని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను, మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఒక అంబిషియస్ ఇనిషియేటివ్ని లాంచ్ చేద్దాం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 12th బయాన్యువల్ కాన్ఫరెన్స్లో లాంచ్ చేయబోతున్నాం. తెలుగు ఏంజల్స్ నెట్వర్క్. తెలుగు ఏంజల్స్ అనేది ఎంతో ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది ఇప్పుడు తెలుగు CXOs కానీ చాలామంది ఫౌండర్స్ ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది US-లోనే కాదు, వరల్డ్ వైడ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఒక గోల్డెన్ ఎరా, ఇప్పుడు ఒక నెక్స్ట్ 25 years ఆఫ్ గోల్డెన్ ఎరా ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్ ఎక్సలెన్స్ జరుగుతుంది. మేము అనుకుంది ఏంటంటే 2014లో స్టార్ట్ ఏపీ అనేది CBN గారి విజన్తో, ఆయన ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి 10 years
ఎంతోమంది స్టార్టప్స్కి వీ ట్రై టు ఎంపవర్, వీ ట్రై టు సెక్యూర్ ఫండింగ్ ఫర్ దెమ్. అలాగే ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్లో ఆయన వెన్ హీ గేవ్ అ కాల్ ఫర్ 2047 విజన్, మేము 2024లో 10 years ఆఫ్టర్ వీ స్టార్ట్ అయిపోయి తెలుగు ఏంజల్స్ అనేది ఒక ఏంజల్ కమ్యూనిటీ, ఏంజల్ నెట్వర్క్, ఒక పవర్ఫుల్ ఏంజల్ నెట్వర్క్ బ్రింగింగ్ టుగెదర్ మన ప్రపంచం మొత్తం మీద ఉన్న స్టార్టప్ ఫౌండర్స్ కానీ, విజనరీ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ, సీజన్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ, వేల కోట్లు వాల్యుయేషన్ క్రియేట్ చేసిన బిజినెస్ పీపుల్ కానీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఒక పెద్ద అంబిషన్తో మేము ఇది ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. ఈ విజన్ అంటే మా కీ ఇన్స్పిరేషన్ యూ డోంట్ హ్యావ్ టు, ఎంతోమందికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద వాళ్ళకే కాదు, అందరికీ కూడా మా మేజర్ ఇన్స్పిరేషన్ సిబిఎన్ గారు. మేము ఎక్కడ ఏ సీఈఓని కలిసినా అది పెద్ద సత్యనాథల్ల గారిని సీఈఓ అలా అనుకున్నా, ఇంత ఒక ఎవ్రీ మంత్ 10 మంది ఎంప్లాయీస్ ఇస్తున్న ఒక స్టార్టప్ ఫౌండర్ అయినా కూడా ఆయన no one just sees him as a CM, everyone calls him as a CEO. ఏ పొలిటీషియన్కి, ఏ బ్యూరోక్రాట్ కానీ రాని ఒక గ్రేటర్ అచీవ్మెంట్ స్టార్టప్ ఫౌండర్స్, దే థింక్ హిమ్స్. ఆయన మా CEO ఒక లార్జర్ CEO లాగా ఎవ్రీ స్టార్టప్ ఫౌండర్ ఫీల్ అవుతారు. అలాంటి ఇనిషియేటివ్ని సీఎం గారి చేతుల మీదుగా ఇవాళ లాంచ్ చేయడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సార్, లోగో లాంచ్ ఆఫ్ తెలుగు ఏంజల్స్. తెలుగు ఏంజల్స్ అనే స్టార్టప్ లోగోని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారు. తెలుగు ఏంజల్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగువారు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఈరోజు. తెలుగు ప్రజల ప్రగతిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళిన మన నేత, ఇండియన్స్ తెలుగుస్ విజన్ 2047లో కూడా తెలుగు ప్రజల పాత్రని మరింత ప్రభావితంగా ఆయన ఆలోచించి ఒక విజన్ని మనందరికీ అందించారు. తెలుగువారు జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాలి అన్నది ఆయన దృఢ సంకల్పం. విద్య, సాంకేతికత, వ్యవసాయం, పరిశ్రమలు, సినిమా తదితర రంగాల ద్వారా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించాలి అన్నది ఆయన నమ్మకం. అప్రతిహతంగా సాగుతున్న తెలుగువారి ప్రతిభకు ఆయన మనకు చూపించిన మార్గం, ఆయన మనకి గొప్ప ఇన్స్పిరేషన్ కూడా. మరి ఈరోజు ప్రపంచ తెలుగు సమాఖ్యకి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కీనోట్ అడ్రస్. గౌరవనీయురాలు ప్రెసిడెంట్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ శ్రీమతి ఇందిరా దత్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కవితా దత్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు, ట్రెజరర్ వెంకట్ గారు, చైర్మన్ భారత్ బయోటెక్ కృష్ణ ఎర్లా గారు, ఎర్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ గారు, ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి బివి మోహన్ రెడ్డి గారు, చిగురుపాటి ఉమ గారు, చిత్తూరి సురేష్ గారు, ఇతర ప్రముఖులందరికీ ఈరోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం
ఒక అదృష్టంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే టుడే. ఇక్కడే తానా అధ్యక్షుడు నిరంజన్ గారు, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు, ఖతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు, మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు, దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు, నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని గారు, సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్తి గారు, ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడొస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని, తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇందిరా దత్ గారు చెప్పారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా ఇప్పుడే కొంతమంది నాయకులు మాట్లాడారు. ఒకప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నేను మొట్టమొదటిసారిగా 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరందరూ పెట్టుబడి పెడుతున్నారు, బాగా చదివిస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం, బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రైనే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని, సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే దత్ గారు ఒక మాట చెప్పారు, 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజువలైజ్ చేశాను, ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆర్థిక ఇబ్బందులు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అయితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభించాం. ఒక విజన్ 2020 తయారు చేశాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి
తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనం అందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు. అవి చూసినప్పుడు 96లో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో 2 సిటీస్ ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే, సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకోసిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం. నాదేళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం, తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు 2nd జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా అన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వకారణం. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం పోతే అన్ని ఫోరమ్స్లో చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ ఉన్నారు, ఒక్కొక్క సిటీకి ఒకరే ఉంటారు, కానీ ఆ సిటీనంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా మీరు కూడా తయారు కావాలని చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ కంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్క అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్ పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగువారే కనపడుస్తున్నారు. ఎట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్కి వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాష్ లొకాలిటీ కనపడుస్తుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు.
అది ఈరోజు మనం సాధించిన విజయం. కొన్ని సిటీస్లో చూస్తే ఇక్కడ కంటే అక్కడ మొత్తం విజయవాడ, హైదరాబాదు, వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23-24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు చదువు కోసం. వారిలో 56% తెలుగు వాళ్ళు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో 12వ భాష తెలుగు భాష. రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వారిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ సభలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరంతా కూడా మీ క్యారియర్ కోసం, అవకాశాల కోసం ప్రపంచం అంతా వెళ్ళారు. దాంట్లో తప్పు లేదు. కానీ నేను చాలాసార్లు చెప్పింది, ఏ దేశానికి పోయినా ఆ దేశంలో కూడా మనకు ఆమోదం రావాలంటే అక్కడుండే ప్రజలకు కూడా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ దేశాన్ని మర్చిపోకుండా, మాతృదేశాన్ని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు, కర్మభూమికి కూడా మీరు సేవలు చేసి మీరు రాణించాలని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా మీరందరూ దీన్ని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలని. చిన్న ఆంటర్‌ప్రెన్యూర్ కానీ పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను, ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలని జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేం. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తల్ని విదేశాలకు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి 50 మందిని 60 మందిని వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేవారు. ప్రపంచమంతా తిరిగేవాళ్ళం. ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరినీ నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయూలు చేయడం, కొలాబరేషన్లు పెట్టడం, టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, డబ్బులు అవసరం పెట్టుబడులు పెట్టాలంటే, డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం. ఈరోజు వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పైకి రాలేదు, ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనతో ఈరోజు ఆ స్థాయికి ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ మనం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది.
ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ దేశంలో లేదు. లేకపోతే మేము ఆలోచించాం ఏ విధంగా కట్టాలంటే దుబాయ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను. దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కట్టాలని ఆలోచించినప్పుడు ఒక వైబిలిటీ రావాలి, సస్టైనబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎంఆర్ ప్రాపర్టీస్లో విల్లాస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తానని ప్రపోజల్స్ పెట్టాను. అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ అక్కడ ప్లాట్స్ వేసి గోల్ఫ్ అవన్నీ అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వస్తే బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటరే కాకుండా పక్కన ఎగ్జిబిషన్ సెంటర్స్, హోటల్ ఇవన్నీ కట్టాం. పక్కనే ఎన్ఎస్సి కట్టాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇవన్నీ క్రియేట్ చేశామంటే అది ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనలోనే ఆ రోజు ముందుకు పోయాం. ఫస్ట్ టైం మీరు చూస్తారు, ఇక్కడ కూడా ఉంది, హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏం చేయాలి, ఐటీకి దారి ఏంటని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏ విధంగా మనుషుల్ని తయారు చేయాలంటే 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజీలు 9 సంవత్సరాల్లో ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచం అంతా తిరిగి మార్కెట్ చేసి కంపెనీ తీసుకొచ్చాం. బ్రిక్ బై బ్రిక్ పెంచాం. ఐడియాస్తో మనం ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. ఈరోజు తెలుగు ప్రపంచ మహాసభ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఎక్కడికక్కడ మీరు తెలుగు సభలుంటే అవన్నీ కూడా అఫిలియేషన్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక ఉదాత్తమైన ఆలోచన. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసేటప్పుడు నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఆలోచించాను, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించాను. కొంతవరకు అయింది. కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2020 విజన్ మీరు చూశారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత్ భారత్గా ఉండాలని విజన్ 2047 తయారు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో ఉంటాం. దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు. దానికి కూడా కారణాలు చూస్తే ఫస్ట్ మూవర్ టెక్నాలజీలో మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మనకు అబ్బాయి. ఈ 3 కూడా డెడ్లీ కాంబినేషన్. ప్రధానమంత్రి గారు 2047 వికసిత భారత్ కోసం చేస్తే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాను. ఇందులో కూడా నేను ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మీరు కూడా అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడున్నా, ఈరోజు ఇంత మునిపే నేను ఒక మాట చెప్పాను, ఒకప్పుడు అమెరికాలో ఉంటే ఇండియాలో మనం మాట్లాడాలంటే అవకాశాలు ఉండేటివి కాదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్గా తయారైంది. నేను అందుకే పిలిపించాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా మీకు తెలివితేటలుంటే అక్కడి నుంచే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఇక్కడే ర్యాపిడో ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఈరోజు కోటీశ్వరుడయ్యాడు. అంటే మోటార్ బైకులన్నీ కూడా 2 వీలర్స్ అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి, సుందరని అమ్మాయి అయితే
వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్, కోవర్కింగ్ స్పేస్. ఇట్ ఈజ్ ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ పుట్టారు, అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కోవర్కింగ్ స్పేస్లో. అంటే ఈరోజు మనకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పని చేయొచ్చు, నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా. ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాళ్ళం, ఇప్పుడు అవర్లీ బేసిస్ వచ్చింది. డ్రైవర్ అవరా, 2 అవర్సా, లేకుంటే డ్రాప్ ఇవన్నీ వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. ఇంకా టెక్నాలజీలో ఇంకా అనేకమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మనం నెంబర్ 1 అవుతాం, కోట్ల రూపాయలు సంపాదిస్తాం. కొంతమంది అయితే బిలియనర్ అంటే ఈజీగా చెప్పేస్తున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత చాలామంది మాట్లాడితే ఏం చేస్తున్నామంటే, అమెరికాకు పోయాను, కంపెనీలు పెట్టాను, చైన్ ఆఫ్ కంపెనీస్ పెట్టాను, ఈరోజు నెట్వర్త్ ఎంత ఉందంటే 2 బిలియన్, 3 బిలియన్, 5 బిలియన్ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది గర్వకారణం. కానీ నేను ఒక పిలుపిస్తున్నాను, సమాజంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి. మనకందరికీ సమాజం ఈ స్థాయి ఇచ్చింది. నేను రాజకీయాల్లో రావచ్చు, మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఇంకొకరు ఒక అకాడమిషియన్గా ఉండొచ్చు, లేకుంటే ఎల్లా కృష్ణ గారికి కలిసి వచ్చి ప్రపంచానికే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాడు. అంటే దిస్ ఇస్ 1 ఎగ్జాంపుల్. ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు. అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు, 2-3 కంపెనీలే ఉండేటివి. అలాంటిది ఆ రోజుట్లోనే బయోటెక్నాలజీ ఆలోచించి జనామ్ వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 90 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్. అది తయారు చేసిన తెలుగువాడు కావడం, తెలుగు బిడ్డ కావడం, హైదరాబాద్ నుంచి తయారు కావడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ జీరో పావర్టీ మీద శ్రద్ధ పెట్టాలి. నేను ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈరోజు ఏ కాలేజీ పెట్టినా PPP, లేకపోతే ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఒక టెలికాం వచ్చినా, ఇవన్నీ కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక పోర్ట్ వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చాయి. కానీ దీంట్లో కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించారు, ధనవంతులయ్యారు. కానీ రిలేటివ్గా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. అందుకే మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ ఉండాలంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అవసరం. మీరున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తుల్ని ఒక 5 కుటుంబాలను 10 కుటుంబాలను తీసుకొని వాళ్ళని మీతో సమానంగా కాకపోయినా మీ వెనకన నడిపించగలిగితే అదే నిజమైన సమాజం, అదే నిజమైన సేవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక పిలుపిచ్చాను. టాప్ 10% ఆఫ్ పీపుల్, హై నెట్వర్త్ టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాటమ్ 10 or 20%ని అడాప్ట్ చేసుకోవాలి, మెంటరింగ్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ మాట్లాడినప్పుడు మన వాళ్ళు మాట్లాడారు తెలుగు ఏంజల్స్ కింద. తెలుగు ఏంజల్స్లో ఫండ్స్ మొబిలైజ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ మొబిలైజ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం. ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకి చేయూతనిస్తామని మాట్లాడారు.
అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురాగలిగితే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నా మీరు రండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము మీకు సహకరిస్తాం, ఉపాధి కల్పించండి, టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 1.5% గ్రోత్ రేట్, దక్షిణ కొరియా 0.7%. ఇప్పటికే జపాన్ కానీ, చైనా కానీ, యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు. జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు. ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు 2047 వరకు ఉంటుంది. 2047 తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే 2047 కాదు, 100 సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడూ చేయలేం. అందుకనే చదువుకి, సంపదకి, జనాభాకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఐటీ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలని చెప్పి నేను చాలా ఆశపడ్డాను. అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. కొత్త థియరీ ప్రమోట్ చేశారు. దీంతో ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరూ అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం కూడా పుట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం. పుతిన్ అయితే ఒక సెక్స్ డిపార్ట్మెంటే పెట్టాడు రష్యాలో. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వారానికి 3 రోజులు 4 రోజులు వర్కింగ్ డేస్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి మనం ముందుగానే జాగ్రత్త పడగలిగితే ఈ దేశానికి తిరుగుండదు. 2047 కాదు, ఆ తర్వాత కూడా ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్క వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను. అందుకే నదుల అనుసంధానానికి ముందుకు పోతున్నాం. గోదావరి, కృష్ణ ముందుగానే అనుసంధానం చేశాం. ఇప్పుడు గోదావరి నుంచి వంశధార, పెన్నాగూడ నదులను అనుసంధానం చేసి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రైతు, వ్యవసాయం, టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతును ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే పోర్ట్లు కావచ్చు. ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో 8% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటే మన దగ్గర 14% ఉంది. దాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటున్నాం. ఇంకొక పక్క పవర్. ఈరోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఇంటి పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. పొలంలో సోలార్ ప్యానల్స్ పెట్టి ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ నౌ. మీరు పవర్ జనరేట్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైతే గ్రిడ్కి ఇవ్వచ్చు,
లేకపోతే మీరే బ్యాటరీ పెట్టుకొని దాన్ని కూడా పొదుపు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. పవర్ కాస్ట్ ఎట్ట తగ్గించాలి, అదే మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ను కూడా ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనో దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా 8వ పాయింట్ చూస్తే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు. మనకు బ్రాండు అంతంత మాత్రమే ఉంది. ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ సర్వీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా వరల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. మనవి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 9వ పాయింట్ వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పుడో మీరు చూస్తే సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నైట్ టైం క్లీనింగ్ ఆపరేషన్ పెట్టింది ఆ రోజుట్లో తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రుల కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా, ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనికి పోతున్నాం. లాస్ట్ వచ్చి డీప్ టెక్. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ. డేటా అంతా క్లౌడ్లో ఉంది. డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి, లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మాదిరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. 150 సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాళ్ళు పెడితే తిరిగి వాళ్ళకు రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటల పైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ అందరం ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి 58 రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి మహాసభల్లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే వరల్డ్ తెలుగు ఫెడరేషన్
50 దేశాలకు పైగా 90 అసోసియేషన్ని అఫిలియేట్ చేశారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఎక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉన్నా, ఎకనామిక్ అసోసియేషన్స్ ఉన్నా, లేకుంటే ఆ దేశంలో ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కలిసి మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. నేనే 2015లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇందిరాదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారాలు చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ చాలామందిని మనం గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు భాషకు శ్రద్ధ పెట్టినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని, అదే మరిగా రామోజీరావు లాంటి పెద్దలందరినీ మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా భాష కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకొక పక్కన తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, లోకసభ స్పీకర్గా బాలయోగి గారు కానీ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు, అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు, ఇలా చాలామంది ఉన్నతమైన పదవుల్లో తెలుగువారు రాణించారు. ఈరోజు తెలుగువారిని మనం ఒకసారి చూస్తే అన్ని రంగాలలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్లో పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హరిక, పివి సింధు, వివిఎస్ లక్ష్మణ్, పెండ్యాల హరికృష్ణ, కోనేరు హంపి, వెంకటపతి రాజు, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొన్నటి వరకు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కు రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయత్నాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ 1గా తయారై ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూచిపూడి, అది మన సొంతం. ఇలాంటివి అనేక కళలు, అనేక సాంప్రదాయాలు మనకున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టు. బతుకమ్మ తెలంగాణలో చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో రాణించినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మన వాళ్ళలో ఎంతోమంది ఉన్నారు. ఒక పొట్టి శ్రీరాములు అంత సంకల్పమంలో ఉంది, టంగుటూరి ప్రకాశం గారి గుండె ధైర్యమంలో ఉంది, అల్లూరి పౌరుషం ఉంది, ఎన్టీఆర్ ఆత్మాభిమానమ్మలో ఉంది, పివి నరసింహరావు గారి చాణక్యం తెలివితేటల్లో కూడా మనం ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే నా ఆకాంక్ష, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం ఉండడమే కాకుండా దాన్ని సాధించడానికి మనమందరం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు కష్టపడమనేవాడిని, ఇప్పుడు కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా వర్క్ చేయండి, టెక్నాలజీ వచ్చింది, ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నా. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఒక విధంగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీ వచ్చింది, దీనివల్ల నష్టాలు వస్తున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నాం. ఓసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్,
టెక్నాలజీ కూడా డబుల్ ఎడ్జ్ ఉంది. ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగిస్తే ప్రపంచాన్ని మీరు శాసించే శక్తి వస్తుంది. అదే టెక్నాలజీకి మీరు బానిసైపోయి దుర్వినియోగం చేసుకుంటే మనకి పిచ్చిపట్టే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు కూడా అంతే. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, ఇలాంటి సమయంలో వరల్డ్ తెలుగు మహాసభ ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ, మళ్ళీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి 2 సంవత్సరాల్లో మిమ్మల్ని వాచ్ చేస్తా, ప్రతిరోజు వాచ్ చేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తెలుగు జాతిని నెంబర్ 1గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తా. మిమ్మల్ందరినీ నెట్వర్క్ చేస్తా. నాకు ఏ ఆలోచన లేదు. తెలుగు జాతి అంతా ఒకటే, మనకు విభేదాలు లేవు. అందరం కలిసి సమైక్యంగా కలెక్టివ్గా ముందుకు పోయి అన్ని విషయాల్లో దూసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ, ఇలాంటి మహాసభల వల్ల మనలో ఉండే ఆలోచనని మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకొని అసర్టైన్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. పెద్దలు ప్రారంభించిన కార్యక్రమానికి ఇందిరాదత్ గారు చాలా ఓపికగా ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. వారిని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు శ్రమ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కానీ కన్సిస్టెంట్గా ఎవరైతే ఒక సంకల్పాన్ని ముందు తీసుకుపోతారో వారికి ఎప్పుడు చరిత్రలో చోటు ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఇందిరాదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, నమ్మకం కూడా ఉంది. ఈరోజు సీయింగ్ ఈజ్ బిలీఫ్. 25 ఏళ్లకు మునుపు 96 కంటే ముందు హైదరాబాద్ ఎట్టుందో ఆలోచించుకొని, ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకొని, నేను చెప్పే 2047 సాధ్యమా అసాధ్యమా మీరే ఊహించుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పే ప్రతి మాట మాకు వేదవాక్యే, మనసా వాచా కర్మణ పాటిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేడం అధ్యక్షులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ శ్రీమతి ఇందిరాదత్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక బహుకరణ. Thank you, sir. Thank you very much once again. AI డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ ఒక్క మాట టేక్ హోమ్ లైన్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి అలాగే శ్రీమతి కె శ్రీలక్ష్మి మోహన్ రావు గారు, సెక్రటరీ జనరల్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్, వారు వందన సమర్పణ అందిస్తారు. మరోసారి సభాముఖంగా మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ తెలుగు సమాఖ్య పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వేదికను అలంకరించిన గౌరవనీయులకు, సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. తెలుగు భాష సేవలో దీక్షా దక్షతతో అహరహం శ్రమించి ఎల్లరెలుగని ఉత్సాహంతో ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న 12వ ద్వైవార్షిక తెలుగు మహాసభలకు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రపంచ నలుమూలల నుండి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి సమాఖ్య తరపున పేరు పేరున అభినందనములు
కృతజ్ఞతలు తెలియజేయటంలో మహదానందం పొందుచున్నాను. ఈరోజు మరియు వెంబడించనున్న 2 రోజులు అనేక సృజనాత్మక కార్యక్రమం చోటు చేసుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నా. అతి మధురమైన మన తెలుగు భాష పరిపోషణ, పరిరక్షణ, పరివ్యాప్తికి అహర్నిశలు బృహత్తర కృషి నుంచి తెలుగుదనం ఉట్టిపడేలా సమాఖ్య దేదీప్యమానంగా నిర్వహిస్తున్న 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ఎనలేని కృషి ఆలు పెరుగక అందించిన ప్రతి ఒక్కరికి సమాఖ్య తరఫున ప్రగాఢ ధన్యవాదాలు. మొదట ఇక ఈ ప్రారంభ సమావేశమునకు తెలుగు భాషపై వారికున్న సాహిత్య అనురక్తికి అద్దం పట్టేలా జాతీయ వ్యాపార సదవకాశములను మరియు సిద్ధాంతములపై మొగ్గు చూపి తమ అసమానమైన మేధస్సుతో మహాసభలకు సరికొత్త విలువలను శోభను కలిగించిన మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు వారిని, తెలుగు భాషను గర్వపడే విధంగా ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఔదార్యమును మీరందరూ హర్షధ్వానాల మధ్య తెలియచేసి మనందరి తరపున హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మన అందరి బాధ్యతగా భావిస్తున్నాను. వారికి వారి ప్రాధాన్యతకు మరింత ఆసక్తితో ధన్యవాదములు. మొదట ఈ ప్రారంభ సమావేశమునకు స్వాగతం అందించిన సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విఎల్ ఇంద్రాదత్ గారికి కృతజ్ఞత అభివందనములు.